ఓం నమో వెంకటేశాయ. కామకార వారణ కాయకర్మ వారణ గోవింద గోవింద. కాయేన వా స్యాన్ మనసాపి వా స్యాత్ బుద్ధ్యాపి వా స్యాదితరేంద్రియై స్యాత్ యా స్యాత్ క్రియా సా మమ సంగహీనా తస్యాః ఫలం నాత్మగతం కదా స్యాత్. ఓ దేవా, నేను నా శరీరంతో చేసేటువంటి క్రియలు కావచ్చు, లేదా నా మనస్సుతో నేను చేసేటువంటి సంకల్ప వికల్పాది క్రియలు కావచ్చు, నేను బుద్ధితో చేసేటువంటి అధ్యవసాయ రూపమైన నిశ్చయాత్మకమైన క్రియలు కావచ్చు, లేదా బాహ్యేంద్రియములతో చేసేటువంటి అనేక విధములైన క్రియలు కావచ్చు. ఏ క్రియ అయినా సరే నాతో ఏ విధమైన సంబంధము లేకుండా ఆయా అవయవాలలో ఆయా ఇంద్రియాలలో స్థిరంగా ఉన్నది అనే భావన నాకు కొంచెంగా కలుగుతూ ఉన్నది. ఆ క్రియల యొక్క ఫలితం కూడా ఆయా భాగాలకు కానీ లేదా ఆయా ఇంద్రియాలకు కానీ మాత్రమే పరిమితం. నాకు నా ఆత్మస్వరూపానికి ఆ క్రియలతో ఏ సంబంధము ఏ ఫలితంతో సంబంధము లేదు అనే భావన నాకు ఎప్పుడు స్థిరపడుతుందో చెప్పు అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ, ఆయన యొక్క అనుగ్రహంతో శ్రీకృష్ణావతారంలో వారు చేసినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం మనం ఈ శుభ సాయంకాలాన ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఆచార్యుల వారితో కలిసి ఈ కార్యక్రమానికి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయా గూఢ విమానాయ గరుడ స్కంధవాసినే. అథ సంకల్పః శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫల ప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః పంచమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. గోపికానాం కుజద్వంద్వా కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ నిన్నటి రోజున మనకు బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న సపాపేన పద్మపత్రమివాంభస అనే ఉపదేశంలో చేసే ప్రతి పనిని, మనం ఆచరించుకునేటువంటి ప్రతి సత్కర్మను పరబ్రహ్మకు పరమాత్మకు శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణం చేసుకుని ఆ కర్మ యొక్క ఫలితాలన్నిటినీ పరమాత్మయందే ఉంచేసి ఆ కర్మలతో కానీ ఆ కర్మ ఫలితంతో కానీ నాకు ఏ విధమైన సంబంధము లేదు అని భావన చేసుకుంటూ
ఆ భావనను స్థిరం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ దానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుంటూ ఉన్నట్లయితే ఆ భావన స్థిరపడిన తరువాత ఏ క్రియలతోనూ ఆ వ్యక్తికి సంబంధం ఉండదు. లిప్యతే నసపాపేన పద్మపత్రమివాంభస, తామరాకు మీద నీటిబొట్టులాగా ఆ వ్యక్తితో ఏ పుణ్యపాపాలు సంబంధాన్ని కలిగి ఉండవు. తామరాకు మీద నీటిబొట్టులాగా ఆ వ్యక్తి ఏ పుణ్యపాపాలకు సంబంధంతో ఉండడు. పుణ్యపాపాలకు లేదా కర్మలకు, క్రియలకు, ఆ ఫలితాలకు, జన్మలకు, బంధాలకు, దుఃఖాలకు, కష్టాలకు వేటితోనూ ఆ వ్యక్తికి సంబంధం ఉండదు అని స్పష్టంగా చెప్పాడు. దానికి కావలసినటువంటి విధానం ఒకటే ఒక విధానం అని కూడా మనం ఆలోచించుకుని నిర్ణయించుకున్నాం. సాధన చేసుకోవటం. సాధించుకుంటే ఏదైనా సాధ్యమే. ఈ భావనను సాధన ద్వారా మనం సాధించుకోగలం అని కూడా మనం నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయించుకున్న విషయాన్ని పరమాత్మ మరొకసారి బలం చేసేందుకు, దృఢం చేసేందుకు పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అని. అయ్యా, యోగులున్నారు. యోగులు అంటే ముక్కు మూసుకుని కూర్చునేటువంటి సామాన్యులు ఎవరు కారు, అసామాన్యులు కారు. నాకు ఏ కర్మలతోనూ సంబంధం లేదు, నేను కర్మలకు కర్తను కాను, కేవలం ఈశ్వరార్పణ బుద్ధ్యా, ఈశ్వరుడు యొక్క ఆజ్ఞతో నేను ఈ సత్కర్మలను చేయటానికి పూనుకున్నాను అని అనుకుంటూ, ఆ కర్మ ఫలాలతో నాకు సంబంధం అక్కరలేదు అని అనుకుంటూ, కర్మఫలాపేక్ష లేదు నాకు అనే భావనను స్థిరంగా పొందుతూ, ఆ యోగ బుద్ధితో, పరమాత్మ చెప్పినటువంటి కర్మయోగ బుద్ధితో ఎవరైతే ఉంటారో వారు ఏ రకంగా కర్మలను చేస్తారు. యోగినః కథం కర్మ కుర్వంతి, ఏ రకంగా కర్మలను చేసుకుంటారు వారు అంటే కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి. శరీరంతో చేసుకుంటారు, మనస్సుతో చేసుకుంటారు, బుద్ధితోనూ ఆ క్రియలను చేసుకుంటారు, లేదా కేవలం ఇంద్రియాలతో ఆయా పనులను చేస్తారు. కానీ ఏ రకమైన క్రియతోనూ వారు సంబంధాన్ని కలిగి ఉండరు. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా. ఏ రకమైన క్రియను చేసినా, ఏ రకమైన సత్కర్మాచరణం చేసినా ఆ సత్కర్మతో సంబంధాన్ని మాత్రం కలిగి ఉండరు. మరైతే సంబంధం లేనప్పుడు ఆ క్రియలను చేయటం ఎందుకు, సంబంధమే లేనప్పుడు, ఫలితం అక్కర్లేనప్పుడు మనం ఎందుకు చేయటం అని అనుకోరు. ఏమనుకుంటారు? ఆత్మశుద్ధయే, నా యొక్క బుద్ధి శుద్ధమైపోవాలి, నా చిత్తం పూర్తిగా శుభ్రపడాలి, నా మనసు పూర్తిగా పరిశుభ్రం కావాలి అనే భావనతో ఆ ఆత్మశుద్ధి కోసం, మనస్సు యొక్క పరిశుభ్రత కోసం వారు సత్కర్మాచరణం చేసుకుంటారు. వంట చేసుకునే ముందు పాత్రలను శుభ్రం చేసుకున్నట్లుగా ఈ తత్వజ్ఞానం పొందే ముందు ఈ మనస్సును పాత్రంగా తయారు చేసుకుంటారు, ఆ తత్వజ్ఞానానికి యోగ్యంగా తయారు చేసుకుంటారు అని అంటున్నాడు. ఏమిటి ఈ శ్లోకంలో పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్న విషయం? చెప్పిన విషయాన్నే మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అంటే, పరమాత్మ ప్రత్యేకించి ఈ శ్లోకంలో చెప్తున్నది కేవలేన మనసా. యోగుల యొక్క కర్మ విధానం ఎలా ఉంటుంది? కేవలం మనస్సుతోనే చేస్తారు. ఇతర సామాన్య ప్రజలు ఏ రకంగా పనిచేస్తారు? మనస్సుతోనూ తనను తాను కలుపును కూడా చేస్తారు. నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నేనే చేస్తున్నాను అనే అహంకారపూర్వకంగా ఇతరుల యొక్క క్రియలు ఉంటాయి. కానీ యోగులు కర్మయోగం మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన, కర్మయోగంలో సాధన సిద్ధి కలిగినటువంటి వారు ఏ రకంగా కర్మలను తయారు చేసుకుంటారు, ఏ రకంగా కర్మలను చేసుకుంటారు అంటే కేవలేన కాయేన, కేవలం శరీరంతో మాత్రమే కర్మలను చేస్తారు. నా శరీరం ఈ సత్కర్మాచరణం చేస్తోంది, లేదా నా శరీరంలో చేతులు పరమాత్మకు నమస్కరిస్తున్నాయి, నా శరీరంలోని కాళ్ళు నడుస్తున్నాయి, ఈ రకమైన భావంతో చేసుకుంటారు. కేవలం కాయేన. అలాగే మనస్సు ఆలోచిస్తున్నప్పుడు నా యొక్క మనస్సు ఆలోచిస్తోంది, లేదా నా మనస్సుతో నేను ఆలోచిస్తున్నాను అని అనుకోరు. మనసు ఆలోచిస్తున్నది, నేను చూస్తున్నాను. కేవలేన మనసా. అలాగే కేవలయా బుద్ధ్యా, నిశ్చయం చేస్తున్నప్పుడు, ఒక నిర్ణయానికి రాబోతున్నప్పుడు, వస్తున్నప్పుడు, వచ్చినప్పుడు నేను మనస్సుతో, నేను బుద్ధితో నిర్ణయం తీసుకుంటున్నాను అని అనుకోవటం లేదు.
బుద్ధి నిర్ణయం తీసుకుంటోంది. నా బుద్ధి నిర్ణయం తీసుకుంటోంది కూడా కాదు, నా మనస్సు నిర్ణయానికి వస్తోంది అని కూడా కాదు. మనస్సు నిర్ణయానికి వస్తోంది, బుద్ధి నిర్ణయానికి వస్తోంది అనే భావనతో ఆ క్రియను చేసుకుంటున్నారు. అలాగే ఇతరేంద్రియాలు కూడా వాటి వాటి పనులను చేసుకునేటప్పుడు ఇతరేంద్రియాలతో, బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు లాంటి ఇంద్రియాలతో క్రియలను చేసుకునేటప్పుడు కూడా కేవలం ఆయా ఇంద్రియాలు ఆయా విషయాలపైకి ఉన్నాయి. కేవలం క్రియలు జరుగుతున్నాయి, ఆ క్రియలను నేను చూస్తున్నాను. గుణా గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే అని పరమాత్మ చెప్పిన విధంగా, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ అని చెప్పిన విధంగా కేవలం ఆ ఇంద్రియాలు ఆ విషయాల మీదకు పోతున్నాయి, నాకు మాత్రం ఏ సంబంధము లేదు అని సంగం త్యక్త్వా, ఏ రకమైన సంబంధాన్ని కలిగి ఉండకుండా ఆత్మశుద్ధయే, కేవలం చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి అన్నిటికంటే ప్రధానం. చిత్తశుద్ధి కలిగితే క్షణంలో చెప్పిన మాట అర్థమైపోతుంది. ఏకాగ్రత స్థిరమైతే చెప్పిన విషయం చాలా సులభంగా అనుభవానికి వస్తుంది అనే విశ్వాసం కలిగి ఉండి చిత్తశుద్ధి కోసం ఆత్మశుద్ధయే యోగినః కర్మ కుర్వంతి. కర్మయోగులు కర్మలను చేస్తున్నారు, వారి వారికి నిర్దిష్టమైన క్రియలను చేస్తున్నారు. అదేవిధంగా వారు వారు చేసి తీరవలసిన పనులు కూడా అలాగే చేసుకుంటున్నారు. ఏ రకమైన కర్మనైనా సరే సమానంగా భావించి చేస్తున్నారు అని ప్రత్యేకంగా ఈ శ్లోకంలో ఆ కర్మయోగుల యొక్క భావనా విధానాన్ని, కర్మయోగులుగా మారటానికి కావలసినటువంటి భావనా విధానాన్ని పరమాత్మ ప్రత్యేకించి గుచ్చి చెప్తున్నాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మ శుద్ధయే అని. ఇదే పని జరిగినా సరే ఆ పనిని చూస్తున్నట్లు మనం చూస్తున్నట్లు, ఆ పని ఆ వస్తువుతో లేదా ఆ శరీరంతో, ఆ శరీర భాగంతో నడుస్తున్నట్లు అనే భావనను బలం చేసుకోవాలి అని ఈ శ్లోకంలో ప్రత్యేకంగా పరమాత్మ ప్రస్తావన చేస్తున్నాడు. ఆ ప్రస్తావనను బలంగా కూడా చేస్తున్నాడు. సరే, ఈ ప్రస్తావనను మేము కూడా ఒప్పుకున్నాము. ఒప్పుకుని ఈ రకమైన సాధన చేసుకుంటే ఫలితం ఏమి దక్కుతుందో చెప్పు అని మరొకసారి అడుగుతున్నాము. ఈ రకమైన సాధన చేసుకుంటే ఆ కర్మలక ఫలితం లేదన్నావు, మేము చేసుకునేటువంటి క్రియలతో నా సంబంధం లేదన్నావు. ఏ సంబంధము లేకుండా ఈ రకమైన భావనను అభ్యాసం చేసుకుంటే ఫలితం ఏం దక్కుతుంది, ఏ రకమైన ఫలం దక్కుతుంది అని మేము అడుగుతున్నాం అని పరమాత్మను మనం ప్రశ్నిస్తే పరమాత్మ పై శ్లోకంలో ఇలా సమాధానం చెప్తున్నాడు. కర్మలను చేసుకుంటూ ఆ కర్మలకు కావలసినటువంటి, ఆ కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని పొందే వారందరికీ కనువిప్పు కలగాలి. కర్మల ద్వారా ఎంత ఫలితాన్ని మీరు పొందుతారో దానికి రెట్టింపు కాక అపరిమితమైనటువంటి అఖండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మీరు ఊహించలేనంత ఫలితాన్ని పొందుతారు. ఎలా పొందుతారు? యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అని. నేను చెప్పినటువంటి ఈ కర్మయోగాన్ని బాగా ఆచరించినట్లయితే, నేను చెప్పినటువంటి ఈ కర్మయోగాన్ని అభ్యాసంలోకి తెచ్చుకున్నట్లయితే, ఆ యోగాన్ని సంపాదించుకుని యుక్తుడుగా మారినట్లయితే, ఆ యోగాన్ని సంపాదించుకోవటంలో భాగంగా ఆ కర్మఫలాన్ని వదిలేసుకున్నట్లయితే, కర్మఫలాన్ని మానసికంగా పూర్తిగా వదులుకున్నట్లయితే, కర్మఫలం నాకు అక్కర్లేదు అని వదులుకున్నట్లయితే ఏం ఫలితం దక్కుతుంది అంటే శాంతిమాప్నోతి నైష్ఠికీం, ఎవ్వరూ ఊహించలేనటువంటి శాంతిని పొందుతాడు. కర్మ ఫలితాలు శాంతిని ఇవ్వలేవు. కర్మ ఫలితాలు పై అశాంతిని పెంచుకుంటూ పోతాయే తప్ప శాంతిని పూర్తిగా ఇవ్వలేవు. ఆ శాంతి కూడా అఖండమైనటువంటి శాంతి, సకల కష్టాల నుండి పూర్తి అయిన విముక్తి. ఈ విముక్తిని ఈ కర్మఫలాలను వదులుకున్నవాడు పొందుతాడు. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. ఈ శాంతి ఏ రకంగా దక్కాలి? ఒక జ్ఞాన నిష్ఠ ద్వారా దక్కాలి. తత్వజ్ఞానం మీద ఉండేటువంటి నిష్ఠ ద్వారా, ఆ తత్వజ్ఞానమే నాకు పరమం శ్రేయస్కరం
అనేటువంటి నిశ్చయం కలిగి అదే కారణం కోసం, అదే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం తీవ్రంగా చేసేవాడికి ఏ ఫలితం దక్కుతుందో ఆ ఫలితం దక్కుతుంది. నైష్ఠికీం, ఏ రకమైన నిష్ఠ? కేవలం కర్మాచరణం చేసుకుంటూ చిత్తశుద్ధిని సంపాదించుకుని ఇంతకుముందు అనుకున్నట్లుగా యుక్తాయుక్త వివేకాన్ని, నిత్యానిత్య వస్తు వివేకాన్ని పొంది ఆ వివేకం ద్వారా వైరాగ్యాన్ని పెంచుకుని, వైరాగ్యం ద్వారా శమదమాదులను సిద్ధం చేసుకుని తత్వజ్ఞానానికి పరిపూర్ణంగా సిద్ధమయ్యి ఆ తత్వజ్ఞానాన్ని ఇది ఒక్కటే నాకు పరమ సోపానం, ఇది తప్ప నాకు అక్కర్లేదు అనేటువంటి భావనలో పనిచేసేవాడు ఏ ఫలితాన్నైతే పొందుతాడో ఆ ఫలితాన్ని పొందుతాడు. అది కేవలం తత్వజ్ఞాన నిష్ఠ వల్ల వచ్చేదే ఫలం. తత్వజ్ఞాన నిష్ఠ వల్ల మాత్రమే. తత్వజ్ఞానమే చివరిది, అంతకు మించి లేదు, అంతకు తక్కువ నాకు అక్కర్లేదు అనేటువంటి భావనలో ఉండేవాడు పొందగలిగేటువంటి శాంతి, సకల కష్టముల నుండి విముక్తి, అఖండమైనటువంటి ఆనందాన్ని సంపాదించుకునేటువంటి శక్తి, ఈ ఫలితాన్ని పొందుతాడు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. ఇలా కాకపోతే ఏమవుతుంది? అయుక్తః కామకారేణ ఫలే సక్తః నిబధ్యతే. నేను చెప్పిన కర్మయోగం లేకపోతే, నేను చెప్పిన కర్మయోగం కనీసం అవగాహనకు కూడా రాకపోతే వాడు అయుక్తుడు, యోగం లేనివాడు, కర్మయోగం లేనివాడు. అటువంటి కర్మయోగం లేనివాడు ఏ రకంగా వ్యవహరిస్తాడు? చేసే ప్రతి పనికి, చేసేటువంటి చిన్న చిన్న క్రియలకు కూడా ఫలితాన్ని ఆకాంక్షిస్తుంటాడు. ప్రతి పనికి ఫలితం కావాల్సిందే అని ఆకాంక్షిస్తాడు. ప్రతి పనిని ఒక కోరికతో చేస్తాడు. ప్రయోజనమనుద్దిశ్య మందోపి ప్రవర్తతే. వాడు ఎంత తెలివి తక్కువ వాడైనా కావచ్చు, ఎంత తెలివి తక్కువ వాడైనా సరే ప్రతి చిన్న పనికి ఫలితం కావాలి అని ఆశిస్తాడు. ఆ ఫలితం కావాలి అని ఆశిస్తూ ఆ కామకారంతో, కేవలం కామతఃకరణం, కేవలం కోరికలతోనే పని చేసుకోవటం అనే అభ్యాసం వలన, ఆ కామకారంతో ఆ కోరికలు ఎక్కువైపోవడం వలన, ఫలంతో తీవ్రమైన సంబంధం ఏర్పడటం వలన ఫలే సక్తః నిబధ్యతే. ఆ ఫలం అనేటువంటి బంధంలో అతను కూరుకుపోతాడు. ఆ బంధంతో అతను కట్టబడిపోతాడు. ఆ బంధనాలు, ఫల బంధనాలు సామాన్యంగా ఉండవు. ఆ ఫలం ఎప్పటికీ విడిచిపెట్టదు. అయితే శాంతిని మాత్రం ఇవ్వదు. ఏ రకమైనటువంటి శాంతిని ఇవ్వదు. ఏ ఫలితమైనా సరే, ఏ తాత్కాలికమైన ఫలితమైనా సరే శాంతిని ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే ప్రతి ఫలం అశాశ్వతమే. అశాశ్వతమైనటువంటి ప్రతి ఫలం పోయేటప్పుడు ఆ మనిషిని ఏడిపించే పోతుంది. ఉన్నప్పుడు కూడా పోతుందేమో అని భయంతో ఏడిపిస్తుంది. సంపాదించుకోవలసినప్పుడు చాలా కష్టపడి సంపాదించుకోవలసి వస్తుందో అని ఏడిపిస్తుంది. ఏడిపిస్తూనే వస్తుంది. ఉన్నప్పుడు ఏడిపిస్తుంది, పోయిన తర్వాత ఏడిపిస్తుంది, పోయేటప్పుడు ఏడిపిస్తుంది, ఏడిపిస్తూనే ఉంటుంది. ఆ ఏడుపులోనే ఏదో సుఖం ఉంది అని వెతుక్కుంటూ ఉండేటువంటి పరిస్థితి సాధారణ ప్రజలది. అయుక్తః కామకారేణ ఫలే సక్తః నిబధ్యతే. ఆ ఫలే సక్తః అనే మాట వద్దు. ఆ ఫలితం మీద అత్యంత ఆసక్తి వద్దు. ఫలితం మీద ఆసక్తి లేకపోతే అత్యుత్తమమైన ఫలితం వస్తోంది అని చెప్పినా సరే ఎందుకు చిన్న ఫలితం మీద ఆశ ఉండటం? ఉండవలసిన అవసరం ఏముంది? అందువలన అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అనే మాట పూర్తిగా అర్థం చేసుకోండి. అసలు ఆ ఫల సంగం వద్దే వద్దు, ఫలం మీద అపేక్ష వద్దే వద్దు, ఆ కామకారం అసలే వద్దు, అయోగం కర్మయోగం లేకపోవటం అనేది వద్దే వద్దు. ఏమి కావాలి అంటే యుక్తః, యోగం కావాలి. కర్మయోగాన్ని తెచ్చుకోవాలి. ఏ కర్మ ఫలాపేక్ష లేకుండా, మమతా సంబంధం లేకుండా కర్మ చేసుకోవటం, సత్కర్మాచరణ చేసుకోవటం అనేటువంటి కర్మయోగాన్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుని కర్మఫలం త్యక్త్వా, కర్మఫలాన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి. అక్కర్లేదు మాకు అని విడిచిపెట్టేసుకోవాలి. విడిచిపెట్టుకుని శాంతిమాప్నోతి నైష్ఠికీం, అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటాడు. ఆ అత్యుత్తమమైన ఫలితానికి కావలసినటువంటి మెట్లు క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వాటంతటవే వస్తాయి. మెట్లు ఎక్కడం మొదలుపెట్టిన వాడికి పైపై మెట్టు అందుతూనే ఉంటుంది. 10వ మెట్టు చూసిన వాడికి మొదటి మెట్టు మీద ఉండి 10వ మెట్టు చూసిన వాడికి ఆ మెట్టు మీదకి ఎలా వెళ్ళగలను అనే భయం కలగచ్చు.
అది సహజం కావచ్చు. కానీ 1వ మెట్టు మీద ఉన్నవాడికి 2వ మెట్టు అందుతూనే ఉంటుంది, 2వ మెట్టు మీద ఉన్నవాడికి 3వ మెట్టు, 8వ మెట్టు మీద ఉన్నవాడికి 9, 9 మీద వాడికి 10, ఇలా అన్ని మెట్లు అంది తీరుతాయి, క్రమంగా వెళతాయి. ఆ క్రమంగా వెళ్ళిన తర్వాత ఆ నిష్ఠ, జ్ఞాన నిష్ఠ అనేది వస్తుంది. బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అని చెప్పినటువంటి ఆ జ్ఞాన నిష్ఠ తప్పకుండా సిద్ధిస్తుంది. ఆ జ్ఞాన నిష్ఠ సిద్ధించిన తర్వాత ఈ ఏడుపుల నుండి పరిపూర్ణంగా విముక్తి లభిస్తుంది. శాంతిమాప్నోతి నైష్ఠికీం. ఏ అశాంతి ఉండదు, ఏ రకమైన కష్టము ఉండదు. అశాశ్వతమైనటువంటి ఫలితాన్ని కష్టపడి సాధించుకుని కష్టపడి పోగొట్టుకుని ఉన్నామే అనే ఏడుపుకి ఆస్కారమే లేదు, అక్కర్లేదు అలాంటి ఏడుపు. అలాంటి ఏడుపు లేని, బాధలు లేని, స్థిరమైన, అఖండమైన, శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది. అటువంటి శాశ్వతమైన ఆనందం లభించడానికి చేయవలసిందల్లా మొదటి మెట్టులో చిన్న వ్యవహారం, ఫలం త్యక్త్వా. కేవలం ఫలం మీద ఉండేటువంటి ఆసక్తిని తగ్గించుకుంటే చాలు. కర్మ ఫలితం మీద, ఆ కర్మల యొక్క కర్తృత్వం మీద ఆసక్తిని తగ్గించుకుంటే చాలు. తగ్గించుకుని కేవలం నా యొక్క కర్తవ్యం అనే దృష్టితో ఈ కర్తవ్యాలను చేసుకుంటే చాలు. ఇది ఈశ్వరాజ్ఞ అనే దృష్టితో చేసుకుంటే చాలు. ఇది ఈశ్వరుడికి సమర్పణం అనే బుద్ధితో చేసుకుంటే చాలు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి, ఆ పరమాత్మకే ఈ పనులన్నీ అంకితం అనే బుద్ధితో చేసుకుంటే చాలు. ఈ రకమైన బుద్ధితో చేసుకుంటే అఖండమైనటువంటి ఫలితం వస్తోంది. లేకపోతే అయుక్త కామకారేణ ఫలేసక్త నిబధ్యతే అని పరమాత్మ స్పష్టంగా అంటున్నాడు. యోగం లేనివాడికి, కర్మయోగం లేనివాడికి ఏం మిగులుతుంది? ఆ వస్తువుల మీద కోరిక మిగులుతుంది. వస్తువుల మీద కోరిక ఉన్నవాడికి ఏం మిగులుతుంది? ఆ వస్తువుల మీద సంబంధమే మిగులుతుంది. వస్తువుల మీద సంబంధం వాడికి ఏం మిగులుతుంది అంటే వస్తువులతో బంధం మాత్రమే మిగులుతుంది. ఆ బంధం మాత్రం ఎప్పటికీ మనం కొని తెచ్చుకోనక్కర్లేదు అని పరమాత్మ శాంతిని, అఖండమైన శాంతిని పొందేటువంటి ఉపాయాన్ని ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అని. ఇప్పటికీ ఈ అధ్యాయం మొదలుపెట్టిన ప్రారంభం నుండి, అర్జునుడు వేసిన ప్రశ్న నుండి పరమాత్మ చెప్తూ వస్తున్నటువంటి సమాధానం వరకు 12 శ్లోకాలు ఇప్పటికైనాయి. 12 శ్లోకాలలోనూ ఏ రకంగా సత్కర్మాచరణ చేయాలి అనే విషయాన్నే పరమాత్మ నొక్కి నొక్కి చెప్తూ వచ్చాడు. ఒకే విషయాన్ని రకరకాలుగా, విధాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. సత్కర్మాచరణ చేసే విధానం ఏమిటి, లేదా సత్కర్మాచరణకు ఉత్తమమైనటువంటి ఫలితం పొందే విధానం ఏమిటి అనే విషయాన్ని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇక మీద సత్కర్మాచరణకు ఫలితంగా తాను చెప్పినటువంటి చిత్తశుద్ధి ఏ రకంగా ఉంటుంది, ఆ చిత్తశుద్ధికి ఫలితం ఏ రకంగా ఉంటుంది అని పై శ్లోకంలో చెప్పబోతున్నాడు. ఆ శ్లోకంలో ఇలా అంటున్నాడు, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్ అని. వశీ సర్వకర్మాణి మనసా సన్యస్య సుఖమాస్తే. వశి, ఈ సత్కర్మాచరణను ఏ రకమైన కర్మఫలాపేక్ష లేకుండా చేసుకుని చిత్తశుద్ధి సంపాదించుకుని తన ఇంద్రియాలన్నిటినీ, మనస్సును, బుద్ధుని తన అధీనంలోకి తెచ్చుకున్నవాడు, తన వశంలోకి, తన అదుపులోకి తెచ్చుకున్నవాడు వశి. అతను ఏం చేస్తాడు, అతని యొక్క ఫలితం ఏమిటి, అతను ఏ రకంగా ముందుకు వెళతాడు, అతని పైమెట్టు ఏమిటి అని అంటే సర్వకర్మాణి మనసా సన్యస్య సుఖమాస్తే. తను చేసేటువంటి ప్రతి కర్మను, తను చేసేటువంటి ప్రతి క్రియను మనసా వివేకంతో, ఆ నిత్యానిత్య వస్తు వివేకంతో, మనసా ఆ రకమైన ఆలోచనతో, మనస్సు యొక్క శక్తి అయినటువంటి ఆలోచన సామర్థ్యంతో, ఆ ఆలోచన సిద్ధితో మనసా సన్యస్య విడిచిపెట్టేసుకుంటాడు. లేదా ఆ క్రియలను తీసుకువెళ్ళి ఏ క్రియ ఎక్కడెక్కడ ఉందో అక్కడెక్కడ ఉంచేస్తాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ. ఆయా క్రియలను అక్కడక్కడ ఉంచేసి సుఖంగా కూర్చునుంటాడు. ఎక్కడ కూర్చున్నాడు? నవద్వారే పురే దేహి. 9 ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరంలో
ఒక నగరం లాంటి శరీరంలో, ఈ శరీరంలో నవద్వారే పురే దేహి, ఈ దేహాన్ని తన పుణ్యఫలంగా లేదా తను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా పొందినటువంటి ఆ దేహి ఉంటాడు, సుఖంగా ఉంటాడు. ఎలా సుఖంగా ఉంటాడు? నైవ కుర్వన్ నకారయన్, చేయడు చేయించడు. నైవ కుర్వన్, ఏ ఏ ఇంద్రియాలు, ఏ ఏ అవయవాలు వాటి వాటి క్రియలను చేస్తుంటాయో అవి నేను చేస్తున్నాను అని అనుకోడు. పోని నా అవయవాలతో నేను పని చేయిస్తున్నాను అని కూడా అనుకోడు. న కుర్వన్ న కారయన్, తను చేయడు చేయిస్తున్నానని కూడా అనుకోడు. ఈ రకమైన భావనతో ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు. ఏ రకమైన కష్టమో అతని దరి చేరదు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి, నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అని ప్రత్యేకించి ఈ విషయాన్ని చెప్తున్నాడు. చిత్తశుద్ధి కలిగినటువంటి సాధకుడు యొక్క పైమెట్టు ఏమిటి అని. ఏమని? సాధారణమైనటువంటి మానవులు ఆయా ఇంద్రియాలతో పనులను చేసుకునేటప్పుడు లేదా ఆయా ఇంద్రియాలు పనులు చేసేటప్పుడు నేను చూస్తున్నాను అని అనుకుంటారు. కంటితో ఒక రూపాన్ని చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అని అనుకుంటారు. అంటే నేను చేస్తున్నాను కుర్వన్. ఇంకొంచెం వివేకం కలిగితే గనక నేను కంటితో చూస్తున్నాను అని అనుకుంటారు. ఇక్కడ నేను అనేది ఒకటి వచ్చింది, కంటితో చూస్తున్నాను లేదా కంటితో పని చేయిస్తున్నాను. నేను నా కంటిని అటువైపు మళ్ళిస్తున్నాను లేదా నా యొక్క ఇంద్రియాలను వాటి విషయాల వైపుకు పంపిస్తున్నాను అని అనుకుంటాడు. వీడి పరిస్థితి ఏంటి? కారయన్, చేయిస్తున్నాడు. కొంతమంది లేదా మనమే ఒక సందర్భంలో చేస్తున్నాము అనుకుంటాము, మరొక సందర్భంలో చేయిస్తున్నాము అనుకుంటాము. కొంచెం స్పష్టత లేదు కాబట్టి, ఈ రకమైన ఆలోచన ధోరణి లేదు కాబట్టి రెండిటి మధ్య తేడాని మనం పట్టించుకోము. రెండిటి మధ్య చాలా తేడా ఉంది. ఒక సైనికుడు యుద్ధానికి వెళితే ఆ సైనికుడు నేను యుద్ధం చేస్తున్నాను అని అనుకుంటాడు. యుద్ధం చేస్తున్నాడు, ఆ యుద్ధం చేస్తున్న మాట వాస్తవం. కానీ ఆ సైనికుడిని యుద్ధానికి పంపించిన రాజుగారు కూడా నేను యుద్ధం చేస్తున్నానని అనుకుంటాడు. ఎక్కడ కూర్చున్నాడు? ప్రశాంతంగా సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రశాంతంగా కాదు, కొంచెం టెన్షన్ పడతాడు. అక్కడ కూర్చుని నేను యుద్ధం చేస్తున్నాను అని అనుకుంటాడు. నేను యుద్ధం చేస్తున్నాను అంటే యుద్ధరంగంలో లేనివాడు యుద్ధం ఎలా చేస్తున్నాడు? మనం వెళ్ళి ఆయన్ని పట్టుకుని ఏమయ్యా నువ్వేం యుద్ధం చేస్తున్నావయ్యా అని అడిగితే నేను నా సైనికులతో యుద్ధం చేయిస్తున్నాను అని అంటాడు. ఆ చేయిస్తున్నాను చేస్తున్నాను మధ్య అంతరాన్ని పెద్దగా పట్టించుకోడు. అట్లాగే మనం చూస్తున్నాము, ఆ కన్ను చూసేట్టు చేస్తున్నాము అనేటువంటి వాటి మధ్య ఉండే భేదాన్ని పెద్దగా పట్టించుకోము. అందువలన కొన్నిసార్లు మనం చేస్తున్నాం అనుకుంటాం, నేను చూస్తున్నాను అనుకుంటాం. కొన్నిసార్లు నేను కంటిని చూసేట్టు చేస్తున్నాను లేదా నేను కంటితో చూస్తున్నాను అని అనుకుంటాం. ఇలా ప్రతి వ్యక్తి కుర్వన్ కారయన్, చేస్తాడు లేదా చేయిస్తాడు. చేసిన దానికి ఫలితం అనుభవిస్తాడు లేదా చేయించిన దానికైనా ఫలితం అనుభవిస్తాడు. కానీ ఎవరైతే సత్కర్మాచరణం చేసుకుని ఆ చిత్తశుద్ధిని సంపాదించుకుని ఉంటారో, చిత్తశుద్ధిని పొంది ఉంటారో అటువంటి సాధకులు మాత్రం, కొంత సిద్ధి ఏర్పడినటువంటి సాధకులు మాత్రం ఏమనుకుంటారు? ఇంద్రియ వశం వలన, ఆ ఇంద్రియాలన్నీ వారి అధీనంలో ఉండటం వలన, మనస్సు బుద్ధి కూడా బాగా అదుపులో ఉండి ఉండటం వలన వారు ఏ రకంగా ఆలోచిస్తారు అంటే ఇది నా కర్మ కాదు, ఆత్మస్వరూపమైనటువంటి నా యొక్క కర్మ ఇది కాదు అని నిర్ణయించుకుంటారు. మనస్సుతో ఆలోచించుకుంటారు. ఎందుకంటే వారికి మనస్సు మాట వింటుంది. ఇతరులకు, సామాన్యులకు మనస్సు మాట వినదు. మనస్సు ఏ విధంగా వెళితే ఆ విధంగా ఇంద్రియాలు కానీ మన యొక్క ఆత్మ కానీ వెళ్ళే పరిస్థితిలో ఇతర సాధకులు ఉంటారు, ఇతర సాధారణ ప్రజలైనా ఉంటారు. కానీ ఇలాంటి సిద్ధి కలిగినటువంటి సాధకుడికి మాత్రం మనస్సు అధీనంలో ఉండటం వలన, మనస్సు ఆలోచనను సరిగ్గా చేయటం వలన ఇది నాకు సంబంధించిన క్రియ కాదు అనే నిర్ణయానికి వస్తాడు. ఆ నిర్ణయానికి రావటం వలన ఏ క్రియ అయినా కావచ్చు, ఏ రకమైన ఇంద్రియ క్రియ, మనఃక్రియ, బుద్ధిక్రియ, కాయక్రియ, శరీరక్రియ, దేహక్రియ ఏమైనా కావచ్చు, ఆ క్రియలన్నిటినీ కలిపి సర్వకర్మాణి ఈ రకమైన నిశ్చయంతో మనస సన్యస్య ఆస్తే
ఏ క్రియ ఏ ఏ భాగానికి చెందుతుందో ఆయా క్రియను ఆయా భాగానికి ఇచ్చేస్తాడు. అంటే ఒక మంచి రాజుగారు, ఆ రాజుగారు యుద్ధంలో విజయం తర్వాత ఏమంటాడు? అయ్యా, విల్లు బాణాలు పట్టుకున్నవారు చక్కగా యుద్ధం చేశారు, కత్తులు పట్టుకున్న వాళ్ళు చక్కగా యుద్ధం చేశారు, లేదా సేనాపతులు సేనను చక్కగా నడిపించారు అని అంటాడు. ఎక్కడైనా నేను యుద్ధం బాగా చేశాను అని చెప్పుకుంటాడా? చెప్పుకోడు కదా. ఏమిటి అక్కడ? స్థిరమైన భేద నిశ్చయం వచ్చేసింది, స్థిరంగా ఉంది. ఏమని? బాణాలు పట్టుకున్న వాళ్ళు ఆ పని చేశారు, కత్తులు పట్టుకున్న వాళ్ళు ఈ పని చేశారు, సేనలు నడిపించిన వాళ్ళు వాళ్ళ పని చేశారు. నువ్వేం చేశావయ్యా అంటే, నేను కూర్చుని ఉన్నాను, ఇవన్నీ చూశాను, ఇవన్నీ బాగా జరుగుతున్నాయో లేవో అని చూశాను, ఇంతే. రాజుగారు అంతకుమించి చేయనక్కర్లేదు. ఒక చిన్న ఆజ్ఞ ఇచ్చి జరుగుతుందో లేదో చూసుకుంటూ గమనించుకుంటూ ఉంటే చాలు. ఆజ్ఞ కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇవ్వక్కర్లేదు, ఎవరి పనులు వాళ్ళు ఆటోమేటిక్గా చేసుకుంటూ కూడా వెళతారు. చూస్తూ ఉంటే చాలు, రాజుగారు ఉంటే చాలు. అదేవిధంగా నేను ఉన్నాను, నేను ఈ క్రియలన్నిటినీ చూస్తున్నాను, ఈ క్రియలను వాటికి ఇచ్చేశాను, లేదా ఆ క్రియలు అక్కడక్కడే ఉన్నాయి అనే నిర్ణయానికి వచ్చాను. నాకు మాత్రం ఆ క్రియలు అక్కర్లేదు, ఆ క్రియలతో నాకు ఏ సంబంధము లేదు. ఇది సన్యస్య, ఈ రకంగా ఆ క్రియలను అక్కడక్కడ విడిచిపెట్టి ఉంచి సుఖమాస్తే, చాలా సుఖంగా ఉంటాడు. ఈ రకమైన ధోరణి వచ్చిన తర్వాత వాడి యొక్క సుఖానికి అంతు ఉండదు, లేదా ఆ విడిచిపెట్టడం కూడా చాలా అనాయాసంగా విడిచిపెట్టగలుగుతాడు. ఎందుకంటే స్థిరమైన నిశ్చయం ఉంది కాబట్టి. ఆ స్థిరమైన నిశ్చయంతో ఈ సన్యాసాన్ని, అంటే ఆయా ఇంద్రియాలకు ఆయా క్రియలను విడిచిపెట్టడం అనేటువంటి సన్యాసాన్ని అనాయాసంగా చేసుకున్న తరువాత ఇతను నవద్వారే పురే, 9 ద్వారాలుండేటువంటి ఈ పురంలో, ఈ నగరంలో ఆస్తే, సుఖమాస్తే, సుఖంగా ఉంటాడు. 9 ద్వారాలుండేటువంటిది ఈ నగరం. మన శరీరం ఒక పురం లాంటిది, నగరం లాంటిది. ఈ నగరానికి మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. 9 ద్వారాల్లో ఒక 7 ద్వారాలు మన పై ముఖ భాగంలోనే ఉన్నాయి. 7 ద్వారాలంటే 7 రంధ్రాలు, 7 చిల్లులు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, అలాగే 1 నోరు. 6, 1, 7. ఇది కాక మనం అక్కర్లేని పదార్థాలను విసర్జించేటువంటి కింద రంధ్రాలు 2. ఇలా మొత్తం 9 రంధ్రాలతో 9 ద్వారాలతో ఈ పురం ఉంది. ఇది ఒక నగరం. ఈ నగరంలో అతను సుఖంగా ఉంటాడు. ఈ నగరంలో అతను చాలా హాయిగా ఉంటాడు, ఏ రకమైన కష్ట నష్టాలకు లోను కాడు. అయితే ఈ నగరానికి మాత్రం అతను రాజు. ఈ నగరానికి అతను రాజు. ఎలా రాజు అంటే, ఈ పురాన్ని తను కష్టపడి కట్టుకున్నాడు. తను చాలా కష్టపడి అనేక జన్మలలో పుణ్యపాపాలను చేసుకుని, ఆ పుణ్యం పాపం అనే ధనాన్ని పేర్చుకుని ఖర్చు పెట్టుకుని ఈ శరీరాన్ని కట్టుకున్నాడు, లేదా ఈ శరీరాన్ని సంపాదించుకున్నాడు, ఈ శరీరాన్ని కొనుక్కున్నాడు, ఈ శరీరాన్ని పెంచుకున్నాడు, పోషించుకున్నాడు. కాబట్టి దేహి, ఈ దేహంతో ఈ రకమైనటువంటి సంబంధం, చిన్న సంబంధం లేదా గత సంబంధం ఒకటి ఉంది. అటువంటి దేహి హాయిగా ఈ 9 ద్వారాలు ఉండేటువంటి పురంలో సుఖంగా ఉంటాడు. ఇదేంటండి, ఇదేం మాట? మీరు చెప్పిన సన్యాసం చెప్పుకున్నా, అంటే ఆయా ఇంద్రియాలకు ఆయా క్రియలను విడిచిపెట్టేసుకున్నా ఇదే దేహంలో ఉండాల్సిందే, విడిచిపెట్టకపోయినా ఇదే దేహంలో ఉండాల్సిందే కదా. ఇతరులు ఇంద్రియాలకు క్రియలను విడిచిపెట్టుకోలేదు, ఆ క్రియలన్నీ అధీనంలో ఉంచుకున్నారు. నేను చేస్తున్నాను అనుకుంటున్నారు. వారు కూడా ఇదే దేహంలో ఉన్నారు. ఆ క్రియలను ఆయా ఇంద్రియాలకు విడిచిపెట్టిన వాడు కూడా ఇదే దేహంలో ఉన్నాడు. ప్రత్యేకించి చెప్పేదేముంది? నవద్వారే పురే దేహి అని చెప్పాల్సిన అవసరం ఏముంది ప్రత్యేకించి? అంటే ఉంది, లేకుండా లేదు. ఎందుకు లేదు అంటే, ఇతరులు ఈ దేహంలో లేరు. ఇతరులు ఈ దేహంలో లేరు, ఇతరులు ఈ దేహమై ఉన్నారు. ఇతరులకి, సాధారణ ప్రజలకు ఈ శరీరమే నేను అనే భావన బలంగా ఉన్న వాళ్ళకి నువ్వెక్కడ ఉన్నావు అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి? వాళ్ళని ఈ ప్రశ్న వేస్తే సమాధానం ఎక్కడ చెప్తారు? మేము మా ఇంట్లో ఉన్నాము అంటారు. మా ఇంట్లో ఉన్నాము ఎందుకు? నేను అంటే ఎవరు? ఈ శరీరం. ఈ శరీరం నేను. ఈ శరీరం అనేటువంటి నేను ఇంటిలో ఉన్నాను.
ఇది వారు చెప్పే సమాధానం. కానీ మనం అనుకునేటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి సాధకుడు నువ్వెక్కడ ఉన్నావు అని అడిగితే నేను దేహంలో ఉన్నాను అని సమాధానం చెప్తాడు. వాళ్ళు దేహంలో లేరు. సాధారణ ప్రజలు, సాధారణ బుద్ధి కలిగిన వాళ్ళు దేహంలో లేరు. దేహమే వారుగా ఉన్నారు. దేహమే నేను అని భావిస్తూ ఉన్నారు. కానీ ఈ సాధకుడు దేహంలో నేను ఉన్నాను అని అనుకుంటాడు. దేహంలో నేను ఉన్నాను అని అనుకోవటం ఏమిటి అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నవద్వారే పురే అని. ఈ దేహం అనేది ఒక పురం లాంటిది. ఒక నగరానికి ఉండవలసినటువంటి అన్ని హంగులు ఈ దేహానికి ఉన్నాయి. ఒక నగరానికి ఉండవలసినటువంటి అన్ని విశేషాలు ఈ దేహంలో కనిపిస్తాయి. నగరంలో ఎన్ని ద్వారాలు, 9 ద్వారాలు ఉండొచ్చు, 11 ద్వారాలు ఉండొచ్చు, 50 ద్వారాలు ఉండొచ్చు. ఏ ద్వారానికైనా సరే అక్కడ ఒక ద్వారపాలకుడు ఉండి తీరుతాడు. లేదా అక్కడ రక్షణకి ఒక బలగం ఉంటుంది. అక్కడ నిరంతరం ఒక అధికారి గణం పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ దేహంలో కూడా, ఈ నగరంలో కూడా ఆయా స్థానాలలో బలగాలున్నాయి. కన్ను 2 చిల్లులు అనుకున్నాం, 2 రంధ్రాలు. ఆ 2 రంధ్రాలలో ఒక్కొక్క ఇంద్రియం ఉంది. చక్షురింద్రియం ఉంది, శ్రోత్రేంద్రియం ఆయా చిల్లులో ఉంది, అలాగే ఘ్రాణేంద్రియం ఆ చిల్లులలో ఉంది, అలాగే వాగింద్రియం లేదా జిహ్వే రసనేంద్రియం అవి ముఖంలో ఉన్నాయి. ఆయా స్థానాలలో ఆయా ఇంద్రియాలు, బలగాలు ఉన్నాయి. ఇది కాక ఆ బలగాలను రక్షించేటువంటి లోకపాలకులున్నారు, పాలకులున్నారు. ఆయా ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి దేవతలున్నారు. ఆయా ఇంద్రియాలను పనిచేయించేటువంటి అధికారులున్నారు. వీరందరితో పాటు వీరందరి స్థానాలు నిర్దిష్టంగా ఉండగా రాజుగారు, పురం అంటే రాజుగారు ఉండి తీరాల్సిందే కదా, ఆ రాజుగారు ఉండటానికి అని ప్రత్యేకించి ఒక ప్యాలెస్ ఉంది, ఓ రాజభవనం ఉంది. దాని పేరు హృదయం. ఆ హృదయంలో రాజుగారు సుఖంగా ఉంటాడు. ఆ హృదయం అనేటువంటి ప్యాలెస్లో రాజుగారికి 3 గదులు కూడా ఉన్నాయి. 3 గదులలో ఆయన తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్క గదిలోనూ ఆయా సందర్భాలలో ఉంటూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో దర్బార్ హాల్లో ఉంటాడు, కొన్ని సందర్భాలలో లోపల ఆ మీటింగ్ హాల్లో ఉంటాడు, కొన్ని సందర్భాల్లో తన బెడ్రూమ్లో పడుకుని ఉంటాడు. దర్బార్ హాల్లో జాగ్రత్త అవస్థలో తన వ్యవహారాలను చేసుకుంటూ ఉంటాడు. అలాగే మీటింగ్ హాల్లో లోపల స్వప్నావస్థలో తనకు కావలసిందేదో చూసుకుంటూ ఉంటాడు. ఈ 2 సందర్భాల్లోనూ శ్రమించిపోయిన తర్వాత, బాగా అలసిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉంటాడు. 3 అవస్థలలో 3 గదులలో ఈ రాజుగారు ఉంటూ ఉంటాడు, ఆ హృదయం అనేటువంటి ప్యాలెస్లోనే. ఆ హృదయం అనే ప్యాలెస్లో రాజుగారికి ప్రధానంగా 2 ఉన్నారు. ఒకడు భృత్యుడు, మరొకడు మంత్రి. ఆ భృత్యుడు, ప్రాణం అనే భృత్యుడు రాజుగారిని ఏ క్షణానా విడిచిపెట్టడు. రాజుగారు మేలుకుని ఉన్నా సరే, రాజుగారు కలలు కంటున్నా సరే, రాజుగారు నిద్రపోతున్నా సరే, పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నా సరే, ఏ క్షణాన ఆ ప్రాణం అనే భృత్యుడు విడిచిపెట్టడు. ఇంకొక మంత్రి ఉన్నాడు, మనస్సు అనేటువంటి మంత్రి. ఆ రాజుగారు దర్బార్ హాల్లో ఉన్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు మనస్సు అనేటువంటి మంత్రి సహాయం చేస్తాడు. అలాగే లోపల మీటింగ్ హాల్లో ఉన్నప్పుడు కూడా ఈ మంత్రి సహాయం చేస్తాడు. పడుకుంటున్నప్పుడు మాత్రం పట్టించుకోడు, తను కూడా వెళ్ళి నిద్రపోతాడు. మంత్రి గారికి భృత్యుడికి తేడా కావాలి కదా. ప్రాణం అనేటువంటి ప్రధాన భృత్యుడున్నాడు, మనస్సు అనేటువంటి మంత్రి ఉన్నాడు, ఇంకా రకరకాల మంత్రిగణం ఉంది. బుద్ధి, అహంకారము, చిత్తము, రకరకాల మంత్రిగణాలు ఉన్నాయి. వారందరూ వారి పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. రాజుగారు ఈ శరీరంలో ఉంటూ ఉంటారు. ఈ రకమైన రాజుగారు శరీరంలో ఉన్నారు అనేటువంటి భావన, ఈ శరీరంలో రాజుగారికి కావలసినటువంటి క్రియలన్నీ చేయటానికి వేరు జనం సిద్ధంగా ఉన్నారు అనేటువంటి భావన బలంగా ఉన్నవాడికి, ఈ రకమైన చిత్తశుద్ధి కలిగిన వాడికి ఏమని అనిపిస్తుంది? దేహే ఆస్తే, ఈ దేహంలో ఉన్నాడు అని అనిపిస్తుంది. దేహంలో ఉన్నాడు, దేహమై లేడు. అటువంటి వాణ్ణి నువ్వెవరివి అంటే నేను మనిషిని అని సమాధానం చెప్పడు, నేను ఫలానా వాణ్ణి అని సమాధానం చెప్పడు. అసలు సమాధానమే చెప్పడం అనేది వేరే విషయం. ఆ సమాధానం రాదు. నేను దేహం కలిగిన వాడిని, లేదా ఈ దేహమే నేను అనే మాట వాడి నోట బట్టి రాదు. ఇలాంటి మాట రాదు. ఏమనొస్తుంది అంటే అహం దేహే అస్మి, నేను దేహంలో ఉన్నాను. ఏ రకంగా ఉన్నాను? ఈ పురానికి, ఈ నగరానికి రాజునై ఉన్నాను. ఈ నగరానికి నేనే రాజును. ఈ నగరాన్ని నేనే కష్టపడి కట్టుకున్నాను. కట్టుకున్నటువంటి ఈ నగరంతో నేను మంచి పనులను చేసుకుంటాను.
మంచి పనులను చేసుకోవడం ఏ రకంగా చేసుకుంటాను అంటే ఈ శరీరంతో సంబంధం లేకుండా చేసుకుంటాను. ఈ శరీరంతో నేను సాధించవలసినటువంటి పరమ ప్రయోజనాన్ని సాధించి తీరుతాను, కానీ నాకు సంబంధం లేదు అని అనుకుంటూ సాధించి తీరుతాను. నవద్వారే పురే దేహి, నేను ఉన్నాను అని మాత్రమే కాదు, నైవ కుర్వన్, మనం ఉదాహరణలో చెప్పుకున్నటువంటి రాజుగారు యుద్ధానికి నేనే చేయిస్తున్నానని కానీ నేనే చేస్తున్నాను కానీ అనుకున్నట్టుగా ఈ రాజుగారు అనుకోడు. నైవ కుర్వన్, ఆ క్రియలతో నాకు సంబంధం లేదు, నేను ఆ కర్తను కాను. నకారయన్, నేను ఆయా ఇంద్రియాలతో పనులు చేయించటం లేదు, నేను చేయటం లేదు, నేను చేయించటము లేదు. ఏ రకమైన ఫలితంతోనూ నేను సంబంధాన్ని కలిగి లేను. కేవలం ఈ నవద్వార నగరంలో నేను నివాసం ఉంటున్నాను. నా యొక్క 3 గదులలో ఏదో ఒక గదిలో నేను ఉంటున్నాను. జాగ్రత్త అవస్థలో ఒక చోట ఉంటున్నాను, స్వప్నావస్థలో ఒక చోట ఉంటున్నాను, సుషుప్తి అవస్థలో మరొక చోట ఉంటున్నాను. కేవలం ఈ శరీరంలో ఉంటున్నాను అని అనుకుంటాడు. ఇతరులు అలా అనుకోరు, శరీరమే నేను అని అనుకుంటారు. నేను ఈ శరీరంతో కలిసి ఉన్నవాడిని, ఈ శరీరం నేను ఇంట్లో ఉన్నాను అంటాడు తప్ప శరీరంలో ఉన్నాను అని అనడు. కాబట్టి చిత్తశుద్ధి కలిగిన వాడికి, చిత్తశుద్ధి కలగని వాడికి చాలా ప్రత్యేకత ఉంది, చాలా తేడా ఉంది. ఆ తేడా ఇదే తేడా, ఘోరమైన తేడా కాదు. ఆ భేదం, ఆ విభాగం లేదా ఆ ప్రత్యేకత ఇంత బలంగా ఉంది. ఏమని? సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశీ. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. ఏ రకమైన క్రియలతోనూ సంబంధం లేకుండా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి ఆ ఇంద్రియ నిగ్రహ పూర్వకంగా మనస్సును కూడా అదుపులోకి తెచ్చుకున్న తరువాత, మనస్సుతో సరి అయిన ఆలోచనలను చేసుకున్న తరువాత, మనస్సుతో ఆలోచనలను అన్నిటినీ బలపరుచుకున్న తరువాత ఈ క్రియలన్నీ కూడా ఆయా ఇంద్రియాలకు చెందినవే, ఆయా విభాగాలకు చెందినవే. నేను ఈ క్రియలన్నిటినీ చూస్తూ ఉండేటువంటి సాక్షిని మాత్రమే, ఈ క్రియలతో నాకు ఏ సంబంధము లేదు అని నవద్వారే పురే దేహి. ఒక రాజు ఎలాగైతే రాజ్యంలో జరిగేటువంటి ప్రతి క్రియకు సాక్షిగా మిగులుతాడో, అలా ఈ పురంలో, ఈ నగరంలో జరిగేటువంటి ప్రతి క్రియకు నేను సాక్షిగా ఉన్నాను అనే భావనతో ఈయన నైవ కుర్వన్ న కారయన్, ఏ రకంగానూ చేయకుండా, ఏ రకంగానూ చేయించకుండా, నేను కర్తనని కానీ చేయించేవాడినని కానీ అనే భావనకు లోను కాకుండా ఈ శరీరంలో ఉంటాడు. ఈ శరీరంలో ఉంటాడు. ఈ శరీరంలో ఉండటం వలన ఆ శరీరం చేసేటువంటి క్రియలకు బాధ్యత వహించడు. బాధ్యత అక్కర్లేదు అతనికి, ఆ బాధ్యతతో అవసరం లేదు. ఆ బాధ్యతకు కావలసినటువంటి ఫలితం అతనికి రాదు, అంతకు మించి పై ఫలితాన్ని పొందుతాడు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. చాలా ఉత్తమమైనటువంటి శ్లోకం. ఇంకా ఎంత లోతుకైనా మనం ఈ శ్లోకంలోకి వెళుతూనే ఉండవచ్చు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్ అనే శ్లోకం. ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నటువంటి ఇంద్రియాలకు మన శరీరానికి సంబంధించిన క్రియలన్నిటినీ ఆయా విభాగాలకు ఒప్పచెప్పి, ఆయా విభాగాలకే పరిమితం చేసేసుకుని వాటిని మించినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని పొందే ప్రయత్నం మనమందరం కూడా చేద్దాం. ఆ భావన మన మనసులో స్థిరపడాలని పరమాత్మను ప్రార్థించుకుందాం. దానికి తక్క చిత్తశుద్ధిని ఇమ్మని కూడా పరమాత్మనే వేడుకుందాం. కాకపోతే దానికి కావలసిన సత్కర్మాచరణను మాత్రం మనమే చేసుకుందాం. ఆ సత్కర్మాచరణ సఫలం కావాలి అనేటువంటి ప్రార్థనను మాత్రం పరమాత్మను చేసుకుని మనం ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోऽధ్యాయః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం.
तन्मे ब्रूहि सुनिश्चितम् श्रीभगवानुवाच श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ निःश्रेयसकरावुभौ तयोस्तु कर्मसन्न्यासात् तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते कर्मयोगो विशिष्यते ज्ञेयः स नित्यसन्न्यासी ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते सुखं बन्धात् प्रमुच्यते साङ्ख्ययोगौ पृथक् बालाः साङ्ख्ययोगो पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् उभयोर्विन्दते फलम् यत्साङ्ख्यैः प्राप्यते स्थानम् साङ्ख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति यः पश्यति स पश्यति सन्न्यासस्तु महाबाहो सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमयो गतः दुःखमाप्तुमयो गतः योगयुक्तो मुनिर्ब्रह्म योगयुक्तो मुनिर्ब्रह्मा न चिरेणाधिगच्छति न चिरेणाधिगच्छति योगयुक्तो विशुद्धात्मा योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि ब्रह्मण्याधाय कर्माणि सङ्गम् त्यक्त्वा करोति यः सङ्गम् त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्या कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति सङ्गम् त्यक्त्वात्मशुद्धये सङ्गम् त्यक्त्वात्मशुद्धये युक्तः कर्म फलं त्यक्त्वा युक्तः कर्म फलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तः कामकारेण अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् नैव कुर्वन्न कारयन् न कर्तृत्व
కర్తృత్వం న కర్మాణి न कर्तृत्वं न कर्माणि లోకస్య సృజతి ప్రభుః लोकस्य सृजति प्रभुः న కర్మఫల సంయోగం न कर्मफलसंयोगम् స్వభావస్తు ప్రవర్తతే स्वभावस्तु प्रवर्तते నాదత్తే కస్యచిత్ పాపం नादत्ते कस्यचित् पापम् న చైవ సుకృతం విభుః न चैव सुकृतम् विभुः అజ్ఞానేనావృతం జ్ఞానం अज्ञानेनावृतम् ज्ञानम् తేన ముహ్యంతి జంతవః तेन मुह्यन्ति जन्तवः జ్ఞానేన తు తదజ్ఞానం ज्ञानेन तु तदज्ञानम् येषां नाशितमात्मनः येषाम् नाशितमात्मनः तेषामादित्यवद्ज्ञानम् येषामादित्यवद्ज्ञानम् प्रकाशयति तत्परम् प्रकाशयति तत्परम् तद्बुद्धयस्तदात्मानः तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिम् गच्छन्त्य पुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च शुनिचैव स्वपाके च पण्डिताः समदर्शिनः पण्डिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः येषाम् साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः तस्मात् ब्रह्मणि ते स्थिताः न प्रहृष्येत् प्रियं प्राप्य न प्रहृष्येत् प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियम् नोद्विजेत् प्राप्य च प्रियम् स्थिरबुद्धिरसम्मूढः स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद्ब्रह्मणि स्थितः ब्रह्मविद्ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् विन्दत्यात्मनि यत्सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते सुखमक्षयमश्नुते ये हि संस्पर्शजा भोगाः ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः न तेषु रमते बुधः शक्नोति हैव यः सोढुम् शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् कामक्रोधोद्भवं वेगम् स युक्तः स सुखी नरः सयुक्तः स सुखी नरः योऽन्तः सुखोऽन्तरारामः योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति ब्रह्मभूतोऽधिगच्छति लभन्ते ब्रह्मनिर्वाणम्
लभन्ते ब्रह्म निर्वाणम् ऋषयः क्षीणकल्मषाः ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानाम् कामक्रोधवियुक्तानाम् यतीनां यतचेतसाम् यतीनां यतचेतसाम् अभितो ब्रह्म निर्वाणम् अभितो ब्रह्म निर्वाणम् वर्तते विदितात्मनाम् वर्तते विदितात्मनाम् स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसाम् भोक्तारं यज्ञतपसाम् सर्वलोकमहेश्वरम् सर्वलोकमहेश्वरम् सुहृदं सर्वभूतानां सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति ज्ञात्वा मां शान्तिमृच्छति इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रीकृष्णार्जुन संवादे कर्मसन्न्यासयोगो नाम पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगो नाम पंचमोऽध्यायः ఇంతవరకు పంచమాధ్యాయాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమం ప్రారంభించుకుందాం. శ్రీమతి ఆముక్తమాల్యద సుషమా గారు ఈరోజు మనతో శ్రీ నారాయణ తీర్థుల వారి పూరయమమ కామం అనేటువంటి తరంగాన్ని గానం చేయించబోతున్నారు. అలాగే వారి బృందం సభ్యులతో కలిసి నామ సంకీర్తనను కూడా చేయించబోతున్నారు. पूरय मम कामम् पूरय मम कामं गोपाल पूरय मम कामम् पूरय मम कामं गोपाल 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 पूरय मम कामम् वारं वारं वन्दनमास्तु ते वारं वारं वन्दनमास्तु ते वारिजगळ नयना गोपाल वरं वारं वन्दनमास्तु ते वारिजगळ नयना
मानुषभावं मन्ये त्वामिह माधवदैवं माया स्वीकृत मानुषभावं धन्यैराधृत तत्त्वस्वभावं धन्यैराधृत तत्त्वस्वभावं दातारं जगदामति विभवं धन्यैराधृत तत्त्वस्वभावं दातारं जगदामति विभवं पूरयमुदामं गोपाल पूरय मम कामं गोपाल पूरय मम कामम् मत्स्यकूर्मादिदश महितावतार मदनुग्रहगव मदन गोपाल मत्स्यकूर्मादिदश महितावतार मदनुग्रहगव मदन गोपाल वात्सल्यपालिता वरयोगि बृन्दा वात्सल्यपालिता वरयोगि बृन्दा वरनारायण तीर्थ वदितमोद वात्सल्यपालिता वरयोगि बृन्दा वरनारायण तीर्थ वदितमोद पूरय मम कामं गोपाल पूरय मम कामं गोपाल पूरय मम कामं गोपाल पूरय मम कामं गोपाल पूरय मम कामं पूरय मम कामं पूरय मम कामम् कृष्णं वन्दे जगद्गुरुं 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 నారాయణ తీర్థుల వారి చక్కటి తరంగాన్ని గానం చేసుకున్నాం, నామ సంకీర్తనం కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను పఠించుకుందాం. ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि।
ॐ